నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. ఆదర్శ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన 68వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, ఇంటర్ బోర్డు వృత్తి విద్యా అధికారి పరమేశ్వరరెడ్డి, ఆర్ఐఓ గురవయ్య శెట్టి, ఆదర్శ విద్యా సంస్థల వ్యవస్థాపకులు తిమ్మయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్షవర్ధన్, ఆంధ్రప్రదేశ్ రామాంజనేయులు, క్రీడా సంఘం ప్రతినిధులు గుడిపల్లి సురేందర్, ఎంఎండి భాషా, మెహబూబ్, సుభాని, చిన్న సుంకన్న, పోటీల పరిశీలకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. విద్యార్థులు ఏం చదివితే ఉద్యోగం వస్తుందో అవగాహన పెంపొందించుకొని అలాంటి చదువులు చదవాలని సూచించారు. తమ భవిష్యత్తును గురించి ముందుగానే కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవాలని సూచించారు. కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన కృషి చేస్తున్నామన్నారు. జోహరాపురం వద్ద డంప్ యార్డు తొలగించి ఇండోర్ స్టేడియం నిర్మించామని, అక్కడ మరో పెద్ద క్రీడా మైదానాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. కర్నూలు నగరంలో తాను మంత్రిగా ఉన్న సమయంలో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని, వాటి పైభాగంలో ఇండోర్ స్టేడియంలు నిర్మాణం చేయాలన్నది తన కల అని, ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుకు సూచించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు మాట్లాడుతూ, కర్నూలు నగరాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయటంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ చేసిన కృషి మరవలేందన్నారు. దానికి తాను ప్రత్యక్ష సాక్షి అని తెలిపారు. నగరంలో ప్రజలు అడగకుండానే అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మంత్రిగా ఉన్న సమయంలో, రాజ్యసభ సభ్యులుగా ఉన్న సమయంలో చర్యలు తీసుకున్నారన్నారు. కర్నూలు నగరాన్ని అభివృద్ధి చేయటంలో ఆయన పాత్ర ఎంతో ఉందని, ప్రస్తుతం ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న ఆయన కుమారుడు టీజీ భరత్ నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తారని తెలిపారు. మీ భవిష్యత్తు గురించి ఆలోచించాలి తల్లి. సో మీరు యూ హ్యావ్ టు డ్రీమ్ సచ్ ఎ వే, డ్రీమ్ ఫర్ ది నాట్ సినిమా హీరోస్, యూ హ్యావ్ టు డ్రీమ్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఆ ఫ్యూచర్ మీరు ఎప్పుడు డ్రీమ్ చేస్తారో మీకు భవిష్యత్తు ఉంటుంది. మీరు కష్టపడాలనే వస్తుంది. మీరు ఎప్పుడు సేఫ్టీగా సెక్యూరిటీగా ఉండాలి అంటే మీరు చదివిన చదువులు, మళ్ళీ అలాగే మీ ఆరోగ్యము, మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఫ్యామిలీ ఇబ్బందులు వచ్చినా మీరు బతకగలము అనేటట్లు మీరు ముందుకు పోవాలి. కొన్ని చదివితే కొన్ని జాబులు వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని జాబులు మీరు ఉద్యోగాలు రాకున్నా, జాబ్ రాకున్నా మీరు వ్యాపారం పెట్టుకొని చేసుకునే వ్యాపారాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి. ఇదేమన్నా చిన్న షాపులో లేకపోతే రెంట్కి తీసుకుంటే వాళ్ళు అన్ని సరుకులు అక్కడికి ఇస్తారు. నెలకు ఒక 25-30 వేల రూపాయలు ఇన్కమ్ వచ్చేటట్లు అవకాశాలు. మీరు పెళ్లి చేసుకుంటే మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని మీరు ముందు స్టెప్ వేసుకోండి. మీకు భవిష్యత్తు బాగుంటుందని తెలియజేస్తున్నాను. సో మీ అందరికీ మరొకటి బ్లెస్ చేస్తూ, ఈ స్పోర్ట్స్ వల్ల మీరు ఐక్యూ పెరుగుతుంది, మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, మీ భవిష్యత్తు బాగుంటుంది. గుడ్ లక్ టు ఎవరిబడి. ఆయనకున్నటువంటి ఆలోచనలు, దాన్ని ఎంత బాగుండాలి, ఒక ఊరు మధ్యలో వెళ్తున్నటువంటి ఒక మంచినీటి కాలువ ఇరువైపులా రోడ్లు ఎంత బాగా అభివృద్ధి చేయాలి, లైటింగ్ చేయాలి, ఎంతో విజన్తో సార్ చేసి మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఎంత ఫలితాలు ఇచ్చిందో ఇప్పటికీ వాడుకుంటున్నాం. ఆ రోడ్డు పెద్దలు టీజీ వెంకటేష్ సార్ గారు ఆయన దానం ఇచ్చారంటే దాని అర్థం అంటే భగవంతునికి అప్పు ఇచ్చేది ధైర్యం ఎవరికి లేదు. బట్ భగవంతుడు అట్లా ఫీల్ అవుతాడు, నేను అప్పు తీసుకున్నాను, ఆయన తిరిగి ఏదన్నా చేయాలని. కాబట్టి ఆయన చేసిన ప్రతి దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆ ఆశీర్వాద ఫలం ఇందాక పరమేశ్వర రెడ్డి గారు కానీ మిగిలిన అందరూ కోరుకున్నట్టుగా ఇంకా ఉన్నత స్థానాలు మీరు అందరూ కూడా స్ఫూర్తిని పొందాలి. మీరు పెద్దగా అయిన తర్వాత మీరు ఏ రంగంలో స్థిరపడినా మీరు మీ కుటుంబం బాగుంటుందో పాటు మీరు తిరిగి సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక సత్సంకల్పాన్ని ఇటువంటి కుటుంబం నుంచి, ఇటువంటి పెద్దల నుంచి స్ఫూర్తిని పొందుతారని భావిస్తూ సేవా కార్యక్రమాల్లో విపరీతంగా పాల్గొంటారు. దాన ధర్మాలు అట్లా చేస్తాడు. మీరు కర్నూలులో చూస్తే ఎన్నో భవనాలకు టీజీ వెంకటేష్ సార్ అనే పేరు ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. డబ్బున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దానం చేసే గుణం అతి కొద్ది మందికే ఉంటుంది. అట్లాంటి వ్యక్తుల్లో సారు ముందుంటారు. సరే, మీరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చినారు, చాలా సంతోషం, మంచిగా ఆడినారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా తిమ్మయ్య సార్ బాగా ఏర్పాటు చేశారు, చూసాము. ఎన్నో టోర్నమెంట్లు జరుగుతున్నాయంటే మన టీజీ వెంకటేష్ సార్ గారి యొక్క పుణ్యం. అదేవిధంగా కర్నూలు నగరాన్ని కూడా ఒక చక్కటి నగరంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి. ఇలాంటి గొప్ప వ్యక్తులు ఉండడం వల్లనే ఈ కర్నూలుకి
మంచి అవకాశాలు ఉన్నాయి. మంచి చేయాలనే దృక్పథం గల కుటుంబం ఇది, చాలా పెద్ద కుటుంబం. ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. క్రీడాకారులు కూడా మంచిగా ఆడి మీరు మంచి స్థాయిలో మంచి ఆఫీసర్గా మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటున్నా. ఈ అవకాశం పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ దసరా పండుగ ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు ఆకాంక్షించారు. ఈ మేరకు నగరంలోని చిన్నమ్మ వారిశాలలో దేవి శరన్నవరాత్రి వేడుకల ప్రారంభాన్ని పురస్కరించుకొని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వన్ టౌన్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన హోమం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా అమ్మవారు మొదటి రోజు రాజరాజేశ్వరి మాత అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ఈ దసరా ఉత్సవాలు ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. 9 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని సూచించారు. ప్రతి సంవత్సరం చిన్నమ్మవారి శాలలో దేవీ శరన్నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ 9 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి వేడుకల వివరాలను వెల్లడించారు. ఈరోజు దసరా నవరాత్రులు మొదలైనవి. ఈరోజు పాడ్యమి మొదలు. ఈరోజు లక్ష్మీ గణపతి హోమము, సాయంకాలం అలంకారం వచ్చేసి రాజరాజేశ్వరి దేవి, రేపు మహాలక్ష్మి హోమము, అష్టలక్ష్మి హోమము, రేపు భవానీ అంటే ధనలక్ష్మి అలంకారం రేపు ఉంటుంది. చాలా చక్కగా చేస్తారు గుళ్ళో. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు వచ్చి ఈ దర్శనం చేసుకొని అమ్మ కృపకు ప్రార్థనలు కావాలని కోరుకుంటున్నాము. అట్లనే ఈరోజు టీజీ వెంకటేష్ గారి సతీమణి రాజలక్ష్మి గారిది బర్త్డే ఈరోజు. వాళ్ళు కూడా వచ్చి ఈరోజు అమ్మవారికి దర్శనం చేసుకొని వెళ్ళారు. జై జై వాసవి. 3వ తారీఖు నుంచి అమ్మవారి శివరాత్రులు జరుగుతున్నాయి. 11వ తారీఖు వరకు 12 పండుగ జరుగుతుంది. అలాగే ఊరు విందు కూడా పండుగ అయిపోయిన వారానికి ఆదివారానికి అందరూ కర్నూలులో ఉన్న జనాలల్లా ఎంతమంది వచ్చినా కూడా అంతమందికి భోజనాలు ఏర్పాటు చేసినాము ఊరు విందు రోజు. ఈ శరణవరాత్రి రోజు 9 రోజులు అమ్మవారికి సాయంత్రం పూట అలంకారం ఉంటుంది. పైన భరతనాట్యాలు కార్యక్రమాలు, అరుణాచలము గిరి ప్రదక్షిణ కొండ చేసినారు. కాబట్టి వైశ్య సోదరి సోదరులంతా తప్పకుండా ఈ 9 రోజులు అమ్మవారి శాలకు వచ్చి ఇక్కడ అమ్మవారిని పైన అలంకారాలు దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ఆకాంక్షించారు. ఈ మేరకు చిన్నమ్మవారి శాలలో దేవీ శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని అమ్మవారికి పట్టు చీరను ఆమె సమర్పించారు. దేవీ శరన్నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని నగరంలోని వన్ టౌన్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి పట్టు చీరను సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి వేడుకలు ఈ నెల 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చిన్నమ్మవారి శాలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ వేడుకల ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకొని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి అమ్మవారికి పట్టు చీరను సమర్పించారని తెలిపారు. దేవీ శరన్నవరాత్రి వేడుకల సందర్భంగా ఆలయంలో ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, హోమాలు, కలశ పూజ కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. హోమాలు, తర్వాత కలశ పూజ, తర్వాత మధ్యాహ్నం అన్నదానము, సాయంకాలం పూట మళ్ళీ అమ్మవారికి అలంకారాల తర్వాత మళ్ళీ ప్రసాద వితరణ ఇవన్నీ ఉంటాయి. అమ్మవారికి ఈ 9 రోజులు అమ్మవారికి వైభవంగా నిర్వహిస్తున్నాము. అందరూ తప్పకుండా హాజరై అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాము. అమ్మవారికి పట్టు చీర
మన టీజీ వెంకటేష్ గారు సతీమణి రాజలక్ష్మి అమ్మగారు వచ్చి ఈరోజు చీర ఇచ్చినారు. రేపు ఉదయం నుంచి దసరా నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. ప్రతిరోజు అలంకారం ఉంటుంది. పొద్దున కుంకుమార్చన, మధ్యాహ్నం భోజనాలు, సాయంత్రము అలంకారము ప్లస్ హోమాలు, సాయంత్రము ప్రసాదము. ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం చేసుకుని కృప పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ సెలవు. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అధిష్టానం సరైన సమయంలో సరైన గుర్తింపు ఇచ్చి ప్రోత్సహిస్తుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ అన్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్గా నియమితులైన టీడీపీ మహిళా నాయకురాలు ముంతాజ్ బేగంను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ డైరెక్టర్గా కర్నూలు నగరానికి చెందిన తెలుగు మహిళా విభాగం నాయకురాలు ముంతాజ్ బేగంను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆమెను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అని తెలిపారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ తగిన గుర్తింపు ఇచ్చి గౌరవిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగానే టీడీపీ మహిళా విభాగం నాయకురాలు ముంతాజ్ బేగంకు రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్గా పదవి లభించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ డైరెక్టర్గా నియమింపబడిన ముంతాజ్ బేగం మాట్లాడుతూ తనకు ఈ పదవినిచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పజెప్పిన బాధ్యతను సంపూర్ణంగా నెరవేరుస్తానని ఆమె వివరించారు. మినిస్టర్ గారు టీజీ భరత్ గారి సహకారంతో, అలాగే మా అధ్యక్షులు తిక్కారెడ్డి అన్నగారి సహకారము, అలాగే మా శ్రేయోభిలాషి నాగేశ్వరరావు యాదవ్ అన్నగారి సహకారంతో, అందరి సహకారంతో నాకు ఈరోజు ఏపీ టూరిజం శాఖ డైరెక్టర్గా పదవికి ఇచ్చినందుకు నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఏ రోజు కూడా నేను వమ్ము కానియకుండా ఏపీ టూరిజంకి కావాల్సిన డెవలప్మెంట్స్ అన్నింటిలో నేను కష్టపడతానని, ప్రభుత్వానికి మంచి పేరు తెస్తానని మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాను. మరి శ్రీమతి ముంతాజ్ బేగం గారికి టూరిజం అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా స్టేట్ ఇవ్వడం మాకంతా చాలా సంతోషం. దీనికి పెద్దల గౌరవనీయులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. పాలకుర్తి తిక్కారెడ్డి గారికి, అదేవిధంగా మా గౌరవ మంత్రివర్యులు మా అభిమాన నాయకుడు టీజీ భరతన్న గారికి మేమందరం కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైనటువంటి మా సోదరి ముంతాజ్ అక్క గారికి మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని హెచ్డిఆర్ టీం ప్రతినిధి కర్నూలు తెలుగు యువత అధ్యక్షుడు కూరపాటి శివప్రసాద్ అన్నారు. ఈ మేరకు దేవీ శరణ్ నవరాత్రి వేడుకల సందర్భంగా నగరంలోని గణేష్ నగర్లో దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నగర్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గామాత విగ్రహాన్ని హెచ్డిఆర్ టీం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభాన్ని పురస్కరించుకుని అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్డిఆర్ టీం ప్రతినిధులు కూరపాటి శివప్రసాద్, జనార్దన్, సీను, అనిల్ సింగ్, పరమేష్, రఘునాథ్ సింగ్, రాజశేఖర్, ఈశ్వర్, బాలాజీ సింగ్, ఆనంద్, విజయలక్ష్మి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్తో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా హెచ్డిఆర్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలను పురస్కరించుకుని దేవీ శరన్నవరాత్రి వేడుకలను హెచ్డిఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అమ్మవారి విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. 5 ఏళ్ల నుంచి చేస్తున్నాము. అంతకుముందు ఓల్డ్ సిటీలో చేసేవాళ్ళము. ఇప్పుడు చాలా ఘనవైభవంగా ఆ తల్లి జరిపించుకుంటుంది. ఇదే విధంగా అందరూ కూడా భక్తి శక్తులతో చాలా నిష్టగా పూజలు చేసుకోవాలని కోరుకుంటున్నాను. కర్నూలులోనే నెంబర్ 1గా ఈరోజు మా ఉత్సవ కమిటీ నిలిచింది అంటే అది మన హెచ్డిఆర్ మా గ్రూప్ సభ్యుల అందరి సహకారము. హెచ్డిఆర్ అంటే ఒక కమిటీ కాదు, ఒక యూత్ కాదు, ఒక వ్యవస్థ, ఒక సామ్రాజ్యం అనే దానికి మరో పేరు మా టీమే.
అందుకు మా హిందూ ధర్మ రక్షకుల హెచ్డిఆర్ టీంకి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై శ్రీరామ్. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.